మధు, ఆ పిల్లని చూస్తుంటే నీకేం గుర్తుకొస్తుంది? ఏమీ గుర్తు రావటం లేదే. ఏమి? అయ్యో, వట్టి మతిమరుపు ప్రొఫెసర్ గారు. సరే, మొట్టమొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నాం గుర్తు తెచ్చుకో. ఆ తీపి గుర్తులు, కమ్మటి కళ్ళల్ని నెమరు వేసుకోవటంతోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. మనసులు కలిసిన ఇద్దరు మరుక్షణాన ఒకటై ఆ మరుసటి సంవత్సరం ముగ్గురవుతారంటారు. మనసులు కలిసి 3 ఏళ్ళైనా మనిద్దరం ఇద్దరుగానే మిగిలిపోయాం. మధు, విచారించకదయ్యా, మనం ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఈ మాట అంటూనే ఉన్నాం. ఇంత దగ్గరైనా మన మధ్య దూరం ఎందుకు? నీకు తెలుసు కదా జయ, చావు బ్రతుకులో ఉన్న మా అమ్మకు తమ్ముడు తన కాళ్ళ మీద తను నిలబడి సమర్థుడయ్యేదాకా నేను పెళ్లి చేసుకొని మాట ఇచ్చాను. నాకు తెలుసు. నీకు తెలుసు సరే, కానీ విజయ్ తెలుసుకోవటం లేదే. మహమ్మద్ గోరీ దండయాత్రలాగా ప్రతి ఏడాది పరీక్షలో తప్పుతూనే ఉన్నాడు. పాస్ అవగానే పెళ్లి జరిపిస్తారని విజయ్కి ఆశ పెట్టాల్సింది. బట్టి పట్టో కాపీ కొట్టో పాస్ అయ్యేవాడు. నీకు నవ్వులాటగానే ఉంటాం జయ, కానీ ఏం చేయని చెప్పు. ఇంట్లో అడుగు పెట్టగానే మా అమ్మ ఫోటో కనిపిస్తుంది. తమ్ముడు అలా బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే నువ్వేం పట్టించుకోకుండా ఊరుకున్నావని మా అమ్మ నన్ను నిలదీసి అడుగుతున్నట్లు అనిపిస్తుంది. నేనేం చేయగలను చెప్పు? చిన్నపిల్లాడైతే 4 తన్ని బుద్ధి చెప్పొచ్చు. బాధలు బాధ్యతలు తెలుసుకోలేని వయసు. అసలు వాడిని ఎలా దారిలో పెట్టాలో తెలియకుండా ఉంది. ఇదేటయా, సంతకం మాత్రం చేసిస్తే మిగతావన్నీ నేను రాసుకున్నా. మర్చిపోయాను. మర్చిపోతారయ్యా, మరుపు ముందు చదువు తర్వాత నేర్చుకుంటున్నారు. సీతాపతి గారు, ఇదిగోండి అప్లికేషన్. మీరా? నమస్తే. నమస్తే. కులాసాయే, సంతకం పెట్టేశాను. మిగిలిన మీరు పూర్తి చేసుకోండి. సబ్జెక్ట్ అవి తెలుసుగా? ప్రతి ఏటా అలవాటే కదా సార్, మామూలు ప్రకారం రాసేస్తా. వెరీ గుడ్. ఏ మిస్టర్, క్యూ కనిపించట్లా? క్యూ? ఆహా, ఆ 4 కళ్ళు నాకు కనిపించకపోతే మరో 2 ఇస్తా, నువ్వు కూడా పెట్టుకొని చూడు. వాట్ వాట్ డైలాగ్ నుంచి జోరుగా వదులుతున్నావు. మన దేవురేంటి గురు? ఈ ఊరి శిష్య. ఆహా, మన పేరేమిటో? జమీందార్ జగపతిరావు గారు అబ్బాయిని. నేను అడిగింది నీ పేరు గాని నీ అబ్బ పేరు, నీ తాత పేరు, మీ వంశ ప్రతిష్టల గురించే కాదు. నువ్వు జమీందార్ జగపతిరావు గారి అబ్బాయివో మధుసూదన్ రావు గారి మనబడివో మాకు అనవసరం. ఇదే కాలేజీ, నీ అబ్బ గట్టించిన కాటేజీ కాదు. పునాది స్ట్రాంగ్ గా ఉండటం కోసం బిఏ ఫైనల్ ఇయర్ 3వ సంవత్సరం చదువుతున్న సీనియర్ మోస్ట్ స్టూడెంట్. ఈ కాలేజీలో ఇంతవరకు నన్ను క్యూలో నిలబడమని చెప్పే దమ్మున్న మొగాడెవరూ పుట్టలేదు. కమాన్, ఎక్కడ తీసుకెళ్తున్నావు? రారా. ఇంకెప్పుడు నాతో రాంగ్ పెట్టుకోకు. అండర్స్టాండ్? అండర్స్టాండ్. నీ అంతు చూడకపోతే జమీందార్ జగపతిరావు గారు అబ్బాయి కిరణ్నే కాదు. నా 6వ ప్రాణం అజయ్కి, ప్రేమతో మధు.
తమ్ముడు నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఏమిటి వెతుకుతున్నావు? చాలా అవసరమైనప్పుడు కనపడకూడదని ఈ బట్టలకి ఏ పార్వతీదేవో భృగు మహర్షి శాపం పెట్టుంటారన్నయ్య. సాకలాడేమో బట్టలు తీసుకురాలేదట. ఉన్న వాటిలో ఈ చొక్కాకి ఏమో బటన్స్ బాగలేదు, ఈ ప్యాంట్కి ఏమో జిప్పు పని చేయటం లేదు. జిప్పు పని చేయని ప్యాంట్ వేసుకుని అక్కడికి ఎలా రాను? అందులో అక్కడికి పోలేంత మంది ఆడపిల్లలు కూడా వస్తున్నాయి. సచ్చే చెడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తే దీనికి మ్యాచింగ్ టై లేదు. పోనీ ఇది తీసుకో తమ్ముడు, నీకు బాగా మ్యాచ్ అవుతుంది. మరి నీకు? నాకా? డోంట్ వరీ అబౌట్ మీ. టై లేకపోయినా పర్వాలేదు, టైంకి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. త్వరగా రెడీ ఓకే? వదినా వదినా, ఎక్కడికయ్యా హడావుడిగా బయలుదేరారు? పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి, చూడటానికనే బయలుదేరా. మీరు రావటం లేదా అంకుల్? లేదయ్యా, ఒంట్లో కాస్త నలతగా ఉంది. అవును, ఇలా ఎగ్జిబిషన్లకి షికార్లకి తిరగడమేనా, చదువుదైనా ఉందా? దట్స్ గుడ్ సార్, అలా అడగండి. చదువుతూనే ఉన్నాను అంకుల్, మళ్ళీ బిఏలో జాయిన్ అయ్యానుగా. ఇంకా ఎన్నాళ్ళు చదువుతావయ్యా బిఏ? ఇది 6వ సంవత్సరం అనుకుంటాను. అమ్మమ్మమ్మమ్మ, మరీ అంత మాట అనకండి అంకుల్, తప్పు. పాపం లెక్చరర్స్ కి స్టాఫ్ కి జీతాలు ఇచ్చి కాలేజీలు సవ్యంగా నడవాలంటే నాలాంటి రాజపోషకులు వాటిని పోషిస్తూనే ఉండాలి. పైగా బిఏ పాస్ అయినా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అందుకని నిరుద్యోగానికి నిరసనగా నేను విద్యార్థిగానే రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా ఉందన్న ఐడియా? బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది నీ మాట కాదు, నీ వదిన కట్టుకున్న చీరే. మధు, నేను రెడీ. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ఏమిటది నా ఈ చీర కట్టుకున్నావు, నేను మప్పించిన మంచి చీర కట్టుకోకుండా? ఊరికినే అన్నా, ఫెంటాస్టిక్. అసలు ఈ చీరలో నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేటట్టుంది. విజయ్, టైమ్ ఇస్ అప్ మ్యాన్. వదినా, టైం అయిపోతుంది, త్వరగా రా. లేడీస్ అండ్ జెంట్మెన్, గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పెయింటింగ్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు నవ్వే మనస్సు, ద స్మైలింగ్ హార్ట్ అనే పెయింటింగ్ ని అత్యుత్తమంగా ఎన్నిక చేసి ప్రథమ బహుమతి ప్రకటించారు. నవ్వే మనస్సు ఇక్కడుంది, మనసును నవ్వించిన కళాకారిణి కుమారి జయ అక్కడుంది. అనాథాశ్రమానికి విరాళం కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో నవ్వే మనస్సు అందించే డబ్బు ఆశ్రమానికి చేరుతుంది. ఈ నవ్వు ఏ ఇంట కోటి దివ్యలు వెలిగిస్తుందో చూద్దాం. అన్నయ్య, ఆ పెయింటింగ్ లో ఉన్నది ఎవరో తెలుసా? విజయ్ అనే మరిది, జై అనే వదిన. కమాన్ లేడీస్ అండ్ జెంట్మెన్, మీ విరాళాలు ప్రకటించండి. భగవంతుడు రూపాలైన పసిపాపలకు, అందున అమ్మా నాన్న లేని అనాథ బిడ్డలకు చేయూతనివ్వండి. కమాన్. 500 రూపాయలు. దట్స్ గుడ్. 1000 రూపాయలు. 2000. 5000. ఎక్సలెంట్. 5000. అందమైన నవ్వుల వేళ 5000. ఒకటోసారి 5000, రెండోసారి 10,000. మార్వెలస్. అనాథ బిడ్డలకు ఒక దయగల వ్యక్తి అందించే విరాళం 10,000. 11,000. విజయ్, 15,000. ఫైన్. 15,000. 15,000. ఒకటోసారి 15,000, రెండోసారి 16,000. విజయ్, ఏమిటా వెళతాను? 20,000. 20,000. అందమైన నవ్వుల వేళ 20,000. విజయ్, ఒకటోసారి, come on. రెండోసారి, మూడోసారి. జమీందార్ జగపతిరావు గారు అబ్బాయి కిరణ్ సంగతి ఎప్పటికైనా అర్థమైందిరా?